నా పేరు పులిమామిడి యాదగిరి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పాలన ఎలా ఉందన్న? జగన్ చేస్తున్న ప్రతి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేది. అది సచివాలయ వ్యవస్థ అయినా, నగదు బదిలీ పథకాలైనా, ఏ దళారీ వ్యవస్థకు పోకుండా లబ్ధిదారులకే స్వయంగా చేకూర్చే పథకాలను జగన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద జనాలకు చాలా ఇంట్రెస్టెడ్ ఉంది. ప్రధానంగా తిరుపతికి సంబంధించి, మేము తిరుపతిలో ఉంటున్నాం కాబట్టి తిరుపతి వాస్తవ్యం ఓటర్లు కాబట్టి చెప్పేది. ప్రస్తుతం చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి తిరుపతి అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర టీటీడీ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ అనేక విషయాలు చేశారు. రోడ్లు కానీ, వ్యవస్థను కానీ, ఇదంతా కూడా. ఇక్కడ చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో కానీ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో కానీ, పోలీసు వ్యవస్థను బాగా కేంద్రీకరించి పనిచేయించడంలో కానీ ఈ తిరుపతి చాలా అద్భుతంగా పనిచేస్తున్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు గెలుపు ఓటములకు సంబంధించి అవినయ్ మేయర్గా ఉండి, డిప్యూటీ మేయర్గా ఉండి తిరుపతి అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉండడం అనేది ప్రతి ఒక్కరిని, యూత్ని అడిగినా, పెద్దవాళ్ళని అడిగినా, చిన్నవాళ్ళని అడిగినా చెప్పుకునే ఒక పరిస్థితి తీసుకొచ్చాడు. ఇక్కడ గెలుపు కోసం అవినయ్కి చాలా అవకాశం ఉంది అనేది జనంలో ఉన్న వాయిస్, మా వాయిస్ కూడా అదే. కాబట్టి ఇంత అద్భుతమైన పనులు చేస్తున్నవాడు గెలిస్తే మరిన్ని పథకాలు చేయడానికి అవకాశం ఉంటుంది తిరుపతి అభివృద్ధి మీద అని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం. అందరూ ఆ విధంగా ఆలోచిస్తే మంచిదని నాకు అభిప్రాయం. మరి చంద్రబాబు నాయుడు చేయగలుగుతాడు, ఈ పథకాలను ఇస్తానంటున్నాడు. ఇప్పుడు పథకాలకు సంబంధించిన దాంట్లో క్లారిటీగా అనిపించేది ఏంటంటే, అప్పులు చేసి కుప్పులు పెట్టడం అనేది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు జగన్ గారు కూడా ఉత్పత్తి రంగాలకు సంబంధించిన వ్యవస్థను నడపకపోయినా జనం సాటిస్ఫాక్షన్ చేయడానికి దాదాపు లక్షల కోట్ల అప్పులు చేసి జనాలకు ఇస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అంతకన్నా డబుల్ హామీలు ఇస్తూ ఉన్నాడు. అంటే దాదాపు ఇప్పుడు 7 లక్షలు 6 లక్షల అప్పులు ఉంటే చంద్రబాబు నాయుడు చెప్పే పథకాలు చూస్తే రేపు 12 లక్షలు 13 లక్షల కోట్ల అప్పులకు రాష్ట్రం వెళ్ళిపోతుందనే ఊహాగానాలు ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేయకుండా ఎవరు ఎంత అభివృద్ధి చేస్తామని చెప్పి హామీలు ఇచ్చినా అవి అప్పుల పాలే తప్ప దానికి ఉపయోగం ఉండదని మాకున్న అభిప్రాయం. ఉన్నదాన్ని సరిచేసుకోవడానికి హామీలే కాదు, ఇప్పుడు చేస్తున్న పథకాలను అభివృద్ధి చేయడం కోసం ఉపయోగిస్తాం మంచిది తప్ప చంద్రబాబు గారు చెప్పినట్లు డబుల్ పథకాలు మేము ఇస్తాం, ఉచిత బస్సులు ఇస్తాం, ఇవన్నీ ఎవరు కోరుకుంటున్నారండి? ఉద్యోగాలు లేక ఒక పక్క జనాలు ఇబ్బంది పడతా ఉంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలా, ఉత్పత్తి రంగం మీద కాన్సన్ట్రేషన్ చేయాలా, పారిశ్రామిక వ్యవస్థ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పకుండా జగను 10,000 ఇస్తానంటే 20,000 ఇస్తా, ఒక మన అరాజు బాడినట్టుగా వేలం వేస్తున్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టడం అనేది మంచిది కాదు. ఒక ప్రణాళికాబద్ధంగా ఓటర్ల దగ్గరికి పోయి ఓట్లు అడిగితే ఆ జనాలు ఖచ్చితంగా అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం కోసం ఉపయోగపడుతుంది నాకు. మరి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించారు కదా. సచివాలయ వ్యవస్థ గాంధీ మహాత్ముడు కళ్ళగన్న గొప్ప వరం. రాష్ట్రంలో సచివాలయం ఏ విధంగా ఉంటుందో ప్రతి గ్రామంలో కూడా పంచాయతీకి సచివాలయం అలాగా ఉండాలి. గ్రామ పంచాయతీ తమ వనరును, ఉత్పత్తులను తయారు చేసుకోవాలనే విధానంతో తీసుకొచ్చిన ఈ ఒక అనుకోని విధానం ఇంతవరకు నేను చూసినంత వరకు కానీ, భారతదేశం స్వాతంత్రం వచ్చిన చరిత్ర పని చూసినా కానీ ఇప్పటివరకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఒక గొప్ప చరిత్ర జగన్కే దక్కుతుంది, దాంట్లో సందేహమే లేదు. కానీ ఆ వ్యవస్థని ఖచ్చితంగా నడిపించటంలో స్థానికంగా ఉండే వాళ్ళు నిర్వీర్యం అవుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి యొక్క కాన్సెప్ట్ చాలా అద్భుతం. సచివాలయ వ్యవస్థ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా పథకాలు అభివృద్ధి కోసం ఉపయోగపడతా ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా ఆలోచించి ఏర్పాటు చేసిన 50 ఇళ్లకి ఒక వాలంటరీ వ్యవస్థ అనేది చాలా ఉపయోగమైన వ్యవస్థ. కానీ అందరూ వాలంటీర్ని ఆ విధంగా పనిచేయించడంలో ఆ వ్యవస్థ కొద్దిగా ఇబ్బంది పడతా ఉంది. దాన్ని సరిచేస్తే మరింత అభివృద్ధికి రాష్ట్రం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని నాకు అభిప్రాయం. అలా ఈ పవన్ కళ్యాణ్ జగన్ని అదల పాతాలను తొక్కేస్తా అని పైన మీ అభిప్రాయం? రాజకీయ నాయకులకి కొన్ని నైతిక విలువలు ఉండాలి. ఒక 10 మందికి నాయకత్వం వహించే లీడర్ ఎన్ని త్యాగాలకు చేసి ముందుకు వస్తాడో అర్థం చేసుకున్న నాయకులు అలా మాట్లాడతారు. ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ అయినా, జగన్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా. ఒక పార్టీకి నాయకులుగా ఉండేవాళ్ళు తమ గురించి తమ ఆలోచించుకోవాలి. ఎదుటి నాయకుని గురించి కూడా ఆలోచించి మాట్లాడితే మంచిది. ఆ విద్యత కోల్పోయి ఏ నాయకుడైనా ఒక నాయకుడిని అరాచకంగా, అవమానంగా, అసభ్యకరంగా మాట్లాడడం అనేది రాజకీయ నాయకులలో ఉండే ఒక దౌర్భాగ్యమైన వ్యవస్థ మన భారతదేశం వెళ్ళిపోయింది. ఇది మార్చుకుంటేనే ఆ నాయకులని గౌరవిస్తారు ప్రజలు. ఒక అద్భుతమైన సేవాదృక్పథంతో పనిచేసే వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉంటే మంచిదనేది మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి మనిషిని గౌరవించాలి.
రాజకీయ నాయకులు మరింత గౌరవించాలి. అది ఏ పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న, మిత్రపక్షంలో ఉన్న ఒక నాయకుడు గౌరవించుకునే వ్యవస్థలో మనం ఉన్నాం. ఇది భారతదేశ సంస్కృతి. ఈ సంస్కృతిలో ప్రతి మనిషి గౌరవించుకుంటే తప్ప మన విలువలు, మానవ విలువలను మనం బయట పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని మాకున్నది. 2024లో తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అవినీతి మీరు ఓటు వేస్తారా? అభివృద్ధి ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఓటేస్తుంది, దాంట్లో సందేహమే లేదు. నేనే కాదు, మంచి పనులు చేసే ప్రతి ఒక్కరిని గెలిపించుకోవడం అనేది మన ధర్మం. ఖచ్చితంగా గెలిపించుకోవడంలో మేము సిద్ధంగా ఉంటాం. మేము ఓటేయడమే కాదు, మంచి పని చేసే వాళ్లకు మా మిత్రుల్ని, మా కుటుంబాలని, మా శ్రేయోభిలాషులు అందరినీ కూడా ఓట్లేయించి గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ఆ విధంగా ఎవరు చేస్తున్నారు? అభినయ్ చేస్తూ ఉన్నాడు, సంతోషపడతా ఉన్నాం. ఇంతకుముందు చేసేవాళ్ళు కబ్జాలు, కారుణ్యాలు, ఎక్కడ డీకేటీ భూములు కనపడ్డా అది ఎమ్మెల్యే కైవసం చేసుకున్న దుష్ప్రచారం ఉండేది. ఇక్కడ అట్లాంటి ఆనవాళ్ళు కనపడలే. మాకు చేసే ప్రతి పనిలో ఒక ప్రజలకు ఉపయోగపడే, ప్రధానంగా తిరుపతి చిన్న నగరం, రోడ్లు ఇరుకిరుకుండే వ్యవస్థ. ఈరోజు ఎంత సాహసంతో అందరిని ఒప్పించి ఒక సాహసవంతమైన నిర్ణయం తీసుకొని తిరుపతిలో పెద్ద పెద్ద రోడ్లు చేసి అందరికి ఉపయోగపడే విధంగా చేస్తున్న అభినయ్ని ఖచ్చితంగా అభినందిస్తారు. నేనే కాదు, మా మిత్రులందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు, మా శ్రేయభిలాషులు కూడా అభినందిస్తూ ఉన్నారు.